ఏమని చెప్పను నేను? చెప్పు దేని గురించి, టాపిక్ గురించి మాట్లాడను చెప్పు. మాట్లాడడం కైట్స్ కూడా సంక్రాంతి అంతా అంతా ఉంటుంది. ఏం చేస్తాం మొత్తం అవే ఉన్నాయి పైన. ఓకే, ఏం మంజా అది వాడేది వాళ్ళు? చైనా మంజా కదా. సో గైస్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పతంగులు అందరూ ఎగరేస్తారు, అది కామనే. సో ఇప్పుడు మనం ఏ పతంగి ఎగరేసినాం అని ఇంపార్టెంట్. సో ఏం చేయాలంటే నువ్వు రా. మరి దేనికి పోతున్నావు? ఆ మాంజాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి, ఎక్కడ పడుతుందో, మెడ తగ్గుతుంది అనేది అవుతాయి. సో పోయేటప్పుడు బండి మీద పెట్టేటప్పుడు చూసుకుంటా పెట్టి చైనా మాంజా వాడొద్దు అని చెప్తుంది ఇందాక నుంచి. సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి. సో ఎందుకంటే మనకు కూడా తెలియదు, ఎందుకంటే ఆమెకే తెలుసు. నాకు ఎందుకంటే కైట్ ఎగిరేయడం వచ్చు, అది చిన్నప్పుడు, ఇప్పుడు రాదు. ఎందుకంటే నేను కైట్ ఎగిరేయడం మర్చిపోయినా. సో అందుకనే ఎవరైనా కైట్ ఎగిరేయచ్చు, అది దాంట్లో ఏం తప్పలేదు. కానీ దేంతో ఎగిరేస్తున్నావో దాంట్లో ఉంది తప్పు. సో ఎగిరేసే దాంతోనే ఎగిరేయండి, ఎగిరేసే దాంతోనే ఎగిరేసే. ఒక్క నిమిషం అయితే ఎగిరేసే దాంతోనే ఎగిరేయాలా? ఓన్లీ ఏంటంటే చైనీస్ మాంజాతో ఎగిరేయకండి, మీకే ప్రాబ్లం. మీకు కాదు, మీకు మంచిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. వేరేటోళ్ళకి ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళ గొంతులు, చేతులు, వాళ్ళ కళ్ళు అన్నీ కట్ అయిపోతాయి. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పు. సో అలాంటి వాళ్ళని అడిగితే ఏం చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, మన పెద్దోళ్ళే చెప్పాలి. సో అందుకనే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక నుంచి చెప్తున్నాను కాబట్టి మీకు తెలుసు నేను చెప్పేది ఏందో, అంతే. నేనేం చెప్పను ఇక. నెట్వర్క్ ప్రాబ్లం సిగ్నల్ లేదురా పైన, నెట్వర్క్ ప్రాబ్లం. చైనా మాంజాతో ఎగిరేయకూడదు, కాటన్ థ్రెడ్ తో ఎగిరేయాలి. అదొకటి ఉండిద్ది సపరేట్ గా, దాంతో ఎగిరేయాలి అంతే. ఓకే, సో మీరు కూడా చెప్పినట్టే ఎగిరేయండి. ఏం చేస్తారో నాకు తెలియదు, నేనైతే పోయి అప్పలు తింటా.